నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, ఈ 2026లా మన సోలాపూర్ నుంచి ఫస్ట్ రీల్ అనమాట. సో నేను దీపక్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. ఈసారి వీళ్ళ దగ్గర 1 ఫీట్ నుంచి 11 ఫీట్ వరకు అయితే వినాయకుని విగ్రహాలు రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 35 to 40+ మోడల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సుమారు 5 ఫీట్ హైట్ వినాయకుని విగ్రహం. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు శ్రీరాముడు, అట్లనే సూర్య భగవాన్, బజరంగ్ బలి, అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు బడాకాన్ అంటారు, పెద్ద చెవులు. అండ్ ఈ వినాయకుడు కూడా చాలా యూనిక్గా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మందారం పువ్వు, అట్లనే ఇక్కడ గజరాజ్ సుమారు 5.5 ఫీట్. శ్రీ గణేశాయ నమః. ఈ విగ్రహం కూడా చాలా ట్రెండ్ అయింది లాస్ట్ ఇయర్. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు గోవింద. అండ్ ఇక్కడ శ్రీరాముడు, బజరంగ్ బలి, 6 ఫీట్ హైట్ వినాయకుడు అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బొబ్బర్ షేర్. ఇంకొక యూనిక్ డిజైన్, బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన గరుడ మహారాజ్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సింపుల్ బైటక్ పొజిషన్ మహారాజా. ఈ విగ్రహాలన్నీ హైట్ 3 to 3.5 ఫీట్. ఇక్కడ శ్రీ గణేశాయ నమః, బ్యాక్గ్రౌండ్లో ఓం స్వాస్తిక్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు సన్ఫ్లవర్, మంచి ఆరామ్సే బయటకు పొజిషన్ అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు వన్స్ అగైన్ లక్ష్మణుడు, సీతామాత, బజరంగ్ బలి అండ్ శ్రీరాముని రూపంలో దర్శనమిస్తున్నాడు. వెనకాల వచ్చేసి బాలాజీ. ఇవన్నీ 4 ఫీట్ విగ్రహాలు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు బజరంగ్ బలి, అదేవిధంగా ఇక్కడ లాల్బాగ్ చా రాజా. నెక్స్ట్ చింతామణి, ఇది కూడా చాలా ఫేమస్ అనమాట, 2024 కాన్సెప్ట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా బిందాస్గా కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా సింపుల్ బయటకు పొజిషన్. అదేవిధంగా అయోధ్య కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కూడా సోఫా పైన కూర్చున్న వినాయకుడు. సో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ 35 to 40+ మోడల్స్, 1 ఫీట్ to 11 ఫీట్. డిస్ప్లే పైన ఉన్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. అండ్ ఈ 2026కి హోల్సేల్ బుకింగ్ కూడా చాలు అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.